చూడు చూడు మెల్లగా అసలు నాకేం చెప్పుకోకున్నట్లు పైనకి పోతుంది చూడు. ఏమ్మా తల్లి ఉండు. ఏమే తల్లి గిల్లని మాట్లాడుతున్నావు? నన్ను తల్లి కాకపోతే తండ్రా? నా పేరున్నారు తండ్రి. తల్లి నువ్వే కదా ఉండేది. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఇస్తాదంటనా అక్క? ఇస్తాదంటలయ్యే. నువ్వు రమ్మంటే రాకపోతువి. ఇంక అందుకే మీ వదిన వాడు వేసుగాడినే పోతుమే. ఎంత అబద్ధాలు కూతురు కూస్తావు కదమ్మా. అసలు ఒక్క మాట అన్నా పిలుస్తాను నాకు రా ఇట్లా తమ్మునికి మాట్లాడకపోతున్నాము అని. ఇంత అబద్ధాలు మాట్లాడతావు కదమ్మా. అందుకే మీకు ఇల్లు ఇచ్చేకి అస్సలకి ఇష్టమే లేదు. నాకు రంకులు పెట్టేది నువ్వే, అంత తగాదాలు తీసేది నువ్వే. ఏడాడ మనుషుల్ని చేరుకోకున్నట్లయితే వస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పిల్లి చెప్పి పంపించలేదేమో మీ అమ్మని తోలుగారా ఇట్లా ఫంక్షన్కి పోతున్నాము అని. ఆ పిల్లికి చెప్పుకోకున్నట్లుందేమో. దానికి నేనేం చేయాలనికి? నువ్వు అందుకు నువ్వు చేసుకొని మళ్ళీ మా మీద ఎగరలాడు. ఊరికి మా మీద పడి ఏడుస్తుంటావు ఎప్పుడు చూసినా. అవును, మేమే నీ మీద పడి ఏడ్చేది. నువ్వు మాత్రం మా ఇంట్లోకి కూర్చొని స్టేషన్ కూర్చుంటే చూడు. ఎప్పుడు చెప్తేనే ఇవ్వద్దు ఇల్లు ఇవ్వద్దు అని చేసి పెట్టే కదా. రేపు పొద్దున్న ఏమైనా కొట్లాట రావాలా అప్పుడు చెప్తాను. ఇప్పుడు కాదు మీకు కథ చెప్పేది. ఏమన్నా చేసుకోపో. మీతో నాకు చాలా అయిపోయింది. యాదో ఉండేది ఉన్నట్లు చెప్పినా కూడా ఎవరు నమ్ముకోకున్నట్లుంటే ఎవరేం చేసేకి రాదు. రావాల్సింటివి వదిన రాలేదా? అంత రంగులాడ అమ్మే వచ్చింది. నీకు వచ్చేకేం నీకు నొప్పి? వచ్చింటదిలే అమ్మ, వచ్చింటది. తినేదానికి వచ్చింటదిలే. నువ్వు వచ్చేదానికి ఏం నీకు? తెలిసిపోయింటే అయిపోతున్నా. వచ్చేదానికి ఏమైంది నీకు రోగము? ఇంట్లో నుంచే కదా పోతున్నావు. మెట్లు దిగి ఇట్లే పోతుంటావు. ఇట్లే చేస్తుంటారు, అన్ని వ్యవహారాలు చేస్తుంటారు. కానీ మీకు చెప్పిపోయేకి ఇది కదా మీకు బరువు. అవునులేమ్మ, మీరు లోపల ఏమేమో చేసుకుంటుంటారు. కనీసం మేమేమైనా తడుగుతామా మిమ్మల్ని ఏమన్నా తడుగు అసలు ఏమేమో చేస్తుంటారు. బంగారు చైన్ వేసుకుంటువి. ఒక మాటన్నా చెప్తివే? అవును తల్లి ఉండదు అని. ఏమి నెక్లెస్ తెచ్చుకుంటువి? ఒక మాటన్నా చెప్తివే? ఇంతరంగా ఎదురులాడుతున్నారే. మేమేమన్నా చెప్పినామా? ఇంటికి వచ్చి ఇట్లా నిందలేసినామా? నిలదీసి అడిగినామా? బాగున్నావులే. కూతురికి కూడా ఇంతరంగా బాగుంటే కడుపులో మంటేసుకుందాన్ని నిన్నే చూస్తున్నాను. ఇంకా నేను తల్లి కానీ బిడ్డ బాగుంటే కడుపులో మంటేసుకోదు చూడు. బాగా చెప్తున్నాను. నువ్వు ఊరికే ఏది పడితే అది మాట్లాడద్దు నువ్వు. ఓ అమ్మ తల్లి పో, నీ పని నువ్వు చూసుకోపో. నిన్ను పిలిచి నేను నా తలక చెడు పట్టుకుంటున్నాను. నీ పని నువ్వు చూసుకోపో. ఏమైనా చేసుకోపోండి. పోతానులే. మీ ఇంట్లోనే వచ్చి తిన్నా నేను. మా ఇంట్లో పోయి మాకు కూడా కూర చేసుకొని మేము కూడా తినేది ఉంది. మేము కూడా పోయి తింటాము. ఎవరు వచ్చినా కూడా ఎవరు పెట్టేవాళ్ళు ఏం లేరులే. తినుకోపో, ఏమన్నా చేసుకోపో. నాకేమొచ్చింది? దీనికి కొంచెం లేదు. దీనికి గొమ్ము అనేది మయ్యి నిండా ఉంది. దీనికి చాలా ఉంది. ఏడనా ఎట్లా పిల్లల్ని కన్నానో ఏమో నాకే అర్థం కాదు. వచ్చి రాగానే సామి రామా అని వస్తేమి దీన్ని ఒకటి కొట్లాట. నాకు ఊరికి వేరే దగ్గర తీసుకుని ఉంటే బాగుంటున్నాం. మేము వేరే దగ్గర జాగా తీసుకొని ఇల్లు కట్టించుకుని కూడా ఎవరిది తంటలు లేకున్నట్లుంటుంది. ఇది కనీసం బిడ్డ అయింది తల్లిని చేరుకోకున్నట్లయిపోయింది. ఏమ్మా పోయేస్తారా పాపళ్ళ ఇంటికి? భోజనం లేరా? ఏం మాకు మొదలు పెట్టుకున్నాము? ఏమన్నా అనిందా పాప? లేదా ఏమైంది? క్యాన్సిల్ గిన్ అయ్యిందా? అయ్యో ఏం మాట అంటీరా నువ్వు? క్యాన్సల్ ఏం కాలేదు. చేసేదంతా ఇదే చూడు. గంగ కింద ఉండేది. ఏడాడ చేరుకోకున్నది అట్లా అయిపోయింది. రాదు నన్ను ఏడాడ సేరుదు మనుషుల్ని. ఇంత ఓపిస్తుంది మనుషులకి. ఓపిచ్చేదానికి నువ్వేం చేసింటివమ్మా? నేనేం చేయలేదురా. అక్కోళ్ళ ఇంటికి పోయేటప్పుడు పిల్లలేదని దానికి కోపం వచ్చింది. అందుకే అరొస్తుంది. కాదురా, పోయేటప్పుడు వస్తే అయిపోయి కదరా ఎన్నికల నుంచి. ఇంకా నువ్వు అట్లే చేస్తావు చూడమ్మా. అందరినీ పిలుస్తావు. ఇంట్లో ఉండేవాడిని పిలిచేకి అందరంగా చేస్తావు నువ్వు. ఊరికే ఉండరా నువ్వు. అందరు వచ్చి నా మీద కలబడండి. మీరు చెప్తున్నాను. నాకేం సంబంధం లేదురా. చెప్పి పంపించిన నా పిల్లకి, సన్న పిల్లకి. అది ఏం చెప్పిందో ఏమో మళ్ళీ చెప్పలేదు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ ఏడ పిలిచినావు నా ముందు నుంచే పోతారు మీరు
ఒక మాట కూడా పిలుకోకుండా అట్లా పోయినారు, అట్లా ఇట్లా మాట్లాడుతుంది. నాకి కడుపులో మంట అంట చూడప్ప, కడుపులో మంట అంట నాకి, అట్లా మాట్లాడుతుంది. నువ్వు అట్లే చేస్తావు చూడమ్మా.